సింప్లిఫికేషన్ ట్రిక్స్లో ట్రిక్ 14 చూడండి. ఏదైనా పర్ఫెక్ట్ స్క్వేర్కి స్క్వేర్ రూట్ ఈజీగా అలా ఫైండ్ అవుట్ చేయాలి. ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ 2 డిజిట్స్ తర్వాత ఒక లైన్ డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత యూనిట్ ప్లేస్లో ఏముందో చూడండి. యూనిట్ ప్లేస్లో ఏముంది 6 ఉంది. 6 యూనిట్ ప్లేస్లో రావాలంటే పాసిబిలిటీస్ ఏముంటాయి, 4 స్క్వేర్ 16 కానీ లేదంటే 6 స్క్వేర్ 36 కానీ, అంతేనా? అప్పుడు మాత్రమే ఏమొస్తాయి, యూనిట్ ప్లేస్లో 6 వస్తుంది. రైట్, కాబట్టి యూనిట్ ప్లేస్లో 4 కానీ 6 కానీ అని మనకు తెలిసిపోయింది. ఇప్పుడు దానికి ముందు ఏమొస్తుంది, దానికి ముందు ఏమొస్తుందంటే ఈ లైన్ ఉంది కదా, దానికి ముందే ఉంది 54 ఉంది. ఈ 54 ఏ స్క్వేర్ల మధ్య ఉంది, 7 స్క్వేర్ 49కి 8 స్క్వేర్ 64కి మధ్య ఉంది. రైట్, అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే చిన్న నెంబర్ ఉంటుందో దాన్ని ఇక్కడ రాసుకోండి. రాసుకున్నారా? రాసుకున్న తర్వాత ఆన్సర్ ఏమవచ్చు, 74 అవ్వచ్చు లేదంటే 76 అవ్వచ్చు కదా. ఈ రెండింటిలో ఎగ్జాక్ట్గా ఏదో అవుతుందంటే ఈ రెండు ఏదైతే నెంబర్ల మధ్య ఉందో ఆ రెండింటి యొక్క ప్రొడక్ట్ ఎంత, 8 7 56. ఈ 56 కంటే ఈ 54 అనేది ఏదైతే ఉందో అది చిన్నదుందా పెద్దదుందా? చిన్నదుంది, కాబట్టి ఈ రెండింటిలో ఏది చిన్నదైతే అదే ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైంది ఎలా చేసామో? అర్థమైతే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ఆన్సర్ ఏమొచ్చిందో కమెంట్ చేస్తారా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.